వరుస సెలవులతో శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీశైలం ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 3 కిలోమీటర్ల మేర రోడ్లపై ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు గంటల తరబడి శ్రమిస్తున్నారు. అయినా వాహనాలు నింపాదిగా ముందుకు కదులుతున్నాయి. ముఖద్వారం నుంచి శ్రీశైలం వరకు భారీగా తరలి వస్తున్నాయి కార్లు. రేపటికి శ్రీశైలం క్షేత్రానికి వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. శ్రీశైలం రాకపోకలకు సింగిల్ రోడ్డు ఉండడంతో వారాంతపు రోజుల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరుస సెలవులు కావడంతో శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రీశైలం ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 3 కిలోమీటర్ల మేర రోడ్లపై ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు గంటల తరబడి శ్రమిస్తున్నారు. ముఖద్వారం నుంచి శ్రీశైలం వరకు భారీగా తరలి వస్తున్నాయి కార్లు. రేపటికి శ్రీశైలం క్షేత్రానికి వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనపడుతోంది. శ్రీశైలం రాకపోకలకు సింగిల్ రోడ్డు ఉండడంతో వారాంతపు రోజుల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుస సెలవులు కావడంతో శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రీశైలం ముఖద్వారం నుంచి వచ్చే వెహికల్స్ వెళ్లే వెహికల్స్ తోటి రోడ్డు మరింత రద్దీగా మారిపోవడంతో 3 కిలోమీటర్ల పైబడి వాహనాలు బారులు తీరినట్టుగా తెలుస్తోంది. ట్రాఫిక్ జామ్ అయినట్టుగా తెలుస్తోంది. శ్రీశైలం క్షేత్రానికి వెళ్ళడానికి సింగిల్ రోడ్డు ఉంటుంది. ఇది రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలోంచి ఉంటుంది కాబట్టి దీన్ని డబుల్ లేన్ చేయడానికి ప్రస్తుతం పరిస్థితి లేదు. దీంతో సింగిల్ రోడ్లోనే వాహనాలు వెళ్ళి వచ్చే పరిస్థితి ఉండడంతో పూర్తిగా వాహనాలు జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. వీకెండ్స్లో వరుస సెలవు దినాలు వచ్చిన సందర్భాల్లో ప్రతిసారి ఇదే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వాహనదారులు.